నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జలాశయంలోని 19వ గేటు వరద ప్రవాహానికి చైన్ లింక్ తెగి కొట్టుకుపోయింది. దీంతో జలాశయంలోని నీరు 1,00,000 క్యూసెక్కులకు పైగా నదిలోకి వెళ్తోంది. తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోవడంతో అసలు తుంగభద్ర జలాశయం ఇతర గేట్ల పరిస్థితి ఎలా ఉంది? గేటు కొట్టుకుపోవడానికి నిర్వహణ లోపమా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని అధికారులు సమీక్షిస్తున్నారు. తుంగభద్ర జలాశయంలోకి ఎగువ కర్ణాటకలో ముందస్తుగా కురుస్తున్న భారీగా వరద నీరు చేరింది. జలాశయం కెపాసిటీ 105 టీఎంసీలు. ఇప్పటికే జలాశయంలో వరద ప్రవాహానికి 105 టీఎంసీల నీరు చేరింది. ఎగువన వర్షాలకు వరద నీరు వస్తుండటంతో 33 గేట్లు ఉన్న తుంగభద్ర జలాశయం 29 గేట్ల ద్వారా నీటిని నదిలోకి డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో గత శనివారం అర్ధరాత్రి గేట్లు ఎత్తుతున్న టైంలో 19వ గేటు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోవడంతో ఎవరి తప్పిదం ఉంది అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. నాన్ రైనీ సీజన్ డ్యాం నిర్వహణను సరిగ్గా జరిగిందా లేదా అని ఆరా తీస్తున్నారు. అసలు అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులు తీసుకున్నారా లేదా అని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. డ్యాం భద్రత గేట్ల మెయింటెనెన్స్, గ్రీస్ చైన్స్ ఇలాంటివన్నీ కూడా అధికారులు దగ్గరుండి పరీక్షించాల్సి ఉంది. డ్యాం అధికారులు మాత్రం ఈ ఏడాది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. చైన్లకు గ్రీసు పూయడం, ఇతర నిర్వహణ పనులు చేసినట్లు పేర్కొంటున్నారు. అయితే వర్షాకాలం ముందు డ్యాంను పరిశీలించి జాతీయ డ్యాంల భద్రతా సంస్థకు అంతా సవ్యంగానే ఉన్నట్లు చెప్పిన నివేదికను అధికారులు చూపిస్తున్నారు. డ్యాం నిర్వహణ పనులు సవ్యంగా జరిగే ఉంటే డ్యాంలోని 19వ గేటు ఎందుకు కొట్టుకుపోయింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా డ్యాం నిర్మాణంలో చేపట్టడంలో గేట్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. నీటి నిల్వను అడ్డుకునేందుకు, నీటిని దిగువకు వదలడానికి డ్యాం గేట్లను ఏర్పాటు చేస్తారు. డ్యాం నిర్మాణాన్ని, డ్యాం కెపాసిటీని బట్టి డ్యాం గేట్లను ఏర్పాటు చేస్తారు. అయితే ఇందుకు సంబంధించి ఒక్కొక్క గేటు సుమారు 40 టన్నుల బరువు ఉంటుంది. ఒక్కొక్క గేటు జీవితకాలం 40 నుంచి 45 ఏళ్లు ఉంటుంది. తుంగభద్ర జలాశయంలో మాత్రం డ్యాం నిర్మాణం చేపట్టడం నుంచి ఇప్పటి వరకు అవే గేట్లు వాడుతున్నారు. ఇప్పటి వరకు సుమారుగా అంటే 69 ఏళ్ల తుంగభద్ర జలాశయంలో అవే గేట్లను వాడుతున్నారు. ఎక్కడైనా డ్యాంల నిర్మాణం చేపడుతున్నప్పుడు, డ్యాం గేటు కొట్టుకుపోయినప్పుడు స్టాప్ లాక్ సిస్టమ్లను అధికారులు ఏర్పాటు చేస్తారు. తుంగభద్ర జలాశయం నిర్మాణం చేపడుతున్న సమయంలో స్టాప్ లాక్ సిస్టమ్ లేకపోవడంతోనే నీటిని అడ్డుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా తుంగభద్ర జలాశయం 69 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టారు. అప్పట్లో స్టాప్ లాక్ సిస్టమ్ లేకుండానే డ్యాం నిర్మాణం చేపట్టారు. కేవలం చైన్ లింక్ ద్వారానే గేట్లను ఆపరేట్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. 4 ఏళ్ల క్రితం కేంద్ర జల సంఘం తుంగభద్ర డ్యాంను పరిశీలించింది. స్టాప్ లాక్ గేట్లు ఏర్పాటు లేదా ఏదైనా ప్రత్యామ్నాయం చూడాలని సూచించింది. లేకుంటే డ్యాంకే నష్టమని సిడబ్ల్యూసి చెప్పిందని, ఎలా ఉండాలో సూచించలేదని ఒక సీనియర్ ఇంజనీర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక గేట్లను అమర్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 19వ గేటు దగ్గర పనులను చురుగ్గా చేస్తున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కొంత పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. తాత్కాలిక గేటును పెట్టేందుకు పురోసాహల్లిలోని హిందుస్థాన్ ఇంజనీరింగ్ వర్క్స్ సంస్థ ప్రాథమికంగా పనులు ప్రారంభించింది. తాత్కాలిక గేటు ఏర్పాటుకు మరో 2-3 రోజుల సమయం పట్టేలా ఉందని అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయి గేట్లు ఏర్పాటు చేయాలంటే డ్యాంలోని 60 టీఎంసీ నీరు బయటకు వెళ్లేంత వరకు ఏర్పాట్లు చేయలేమని అంటున్నారు.